చాగంటి కోటేశ్వరరావుకి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పదవిని ఆఫర్ చేసింది. 2014-19 మధ్యకాలంలో ఆనాటి టీడీపీ ప్రభుత్వం చాగంటిని ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా చేస్తాను కానీ తనకు ప్రత్యేకంగా పదవేమీ వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా సవినయంగా తెలియజేశారు. తనకు పదవుల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అందులోనూ ప్రభుత్వం ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వెనుకంజ వేయనంటూ అప్పట్లో చెప్పారు చాగంటి. గతంలో ఇదే పదవిని అంగీకరించని చాగంటి ఈసారైనా అంగీకరిస్తారా లేదా అన్న సంశయం అందరిలో నెలకొంది. అయితే ప్రభుత్వం ఆయన పేరుని జాబితాలో ప్రకటించే ముందే ఆయన్ని సంప్రదించే ఉంటుంది కదా అన్న సందేహం కూడా అందరిలో ఉంది. దీనిపై చాగంటి కోటేశ్వరరావు స్పందించే వరకు స్పష్టత రాదు కానీ ప్రభుత్వం ఆయన్ని పిలిచి ఇలాంటి సహకారం అందించాలంటే ఖచ్చితంగా అంగీకరించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.